వాళ్ళు వాళ్ళ బాగోగులు చూసే అవకాశం ఇస్తారా? ఇప్పుడే సరస్వతిని ఇంటికి తీసుకొచ్చి మన నవ్యతో పాటు ఒకే మండపంలో ఘనంగా పెళ్లి చేయాలనుంది. అప్పుడే నా వల్ల జరిగిన తప్పుకి కొంచెం అయినా ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టు అవుతుంది. కానీ జరుగుతుందా? అంత అదృష్టం నాకుందా? నన్ను నేను పిండుకున్నట్టుంది. సరసు, అమ్మా, అమ్మోయ్, చేతులు మర్రి ఊడలా ఎలా వేలాడిపోతున్నాయో చూడు. గెంటేసిన మళ్ళీ వస్తాందంటే దానికేదో అవసరం వచ్చినట్టుంది. ఇదిగో, నువ్వు చాకిరికి భయపడి దాన్ని బతిమాలేవు. దానంతటదే నా కాళ్ల మీద పడి ఇంట్లోకి రమ్మని అడిగేదాకా నేను దిగొచ్చేదే లేదు. ఇదిగో, ఇదే వద్దనేది. కావాలంటే నేను నీ కాళ్ళు పట్టుకుంటాను. ఒక మిక్సీ, ఒక గ్రైండరు, ఒక వాషింగ్ మిషన్, వాక్యూమ్ క్లీనరు, ఆల్ ఇన్ వన్నే అమ్మా. అది మాత్రం మర్చిపోకు. నువ్వుండే ఇట్రా, దాన్ని చూడనట్టే ఉండు. పద. అయిన వాళ్ళు మీరు తప్ప నాకింకెవరున్నారత్తా? నీ చేతుల మీదుగానే అంతా జరగాలని అడగడానికి వచ్చాను. రా అత్తా. అందుకని ఇప్పుడు నేను కావాల్సొచ్చిందా? నీకు ఊరంతా చుట్టాలే కదే. ఊరోళ్ళని పిలుచుకొని ఉత్తుత్తి పేరంటం చేసుకోకుండా నా ఇంటికొచ్చావేటే? అలా అనకత్తా. ఎందరున్నా అయిన వాళ్లే ఉండాలి. అంతా నువ్వే ముందుండి చెయ్యాలి. మా అమ్మ రావాలంటే అల్లాటప్ప కాదు. ఇక నుంచి చెప్పినట్టు వింటానని ఒప్పుకొని మా అమ్మ కాళ్ల మీద పడి బ్రతిమాలుకోవాలి. లేదంటే చాప మీద కూర్చోబెట్టడానికే కాదు, అది చస్తే చాప మీద పడుకోబెట్టడానికి కూడా రాదు. ఎంత ధైర్యమే నీకు? నా మీదకే చెయ్యెత్తుతావా? నిన్ను ప్రభా, ప్రభా. అంతా మీ చేతుల మీదుగా జరిపించాలని. పెద్దరికం వయసుతో రాదండి, పెద్ద మనసుంటేనే వస్తుందని మిమ్మల్ని చూస్తేనే అర్థమైంది. మీకు నిజంగా మనసుంటే ఆలోచించండి. మీకు ఒక ఆడపిల్ల ఉంది. ఆ ఆడపిల్ల కూడా ఇదే పరిస్థితిలో ఉంటే మీకెలా ఉంటుందో ఊహించండి.
కలలన్నీ బ్రతికించేవాడు. కంగారు పడద్దని చెప్పండి వదినమ్మా. నేను వెళుతున్నది ఆ ఊరికి మాత్రమే, ఆ ఇంటికి కాదు. నేను వెళుతున్నది ఆ ఊరికి మాత్రమే, ఆ ఇంటికి కాదు. చూసావా, మీ నాన్నకి కన్న కూతురు పెళ్లి కన్నా ఎవరో దారిని పోయేవాళ్ల పెళ్ళెక్కువైపోయింది. ఇప్పుడేకంగా కన్నబిడ్డ పెళ్లి చూపులన్నా పట్టించుకోకుండా అక్కడికెక్కడికో వెళ్తానని ఎలా బయలుదేరిపోతున్నారో చూడు. పైగా ఆ ఊరంటేనే నాకు అసహ్యం. ఆ ఊరి గాలి కూడా తగలడం నాకిష్టం ఉండదని తెలుసు. అయినా వెళ్తున్నారంటే ఏమనుకోవాలి? ఇప్పుడు పెళ్లి చూపులకు వచ్చేవాళ్లు మీ నాన్న ఎక్కడని అడిగితే ఏమని సమాధానం చెప్పాలి? వాళ్ల ముందు ఎలా తలెత్తుకోవాలి? మీరేం టెన్షన్ పడకండి మ్యామ్. నాన్నేదో ఆవేశంలో అనుంటారు గాని చెల్లెలి పెళ్లి చూపులకు ఉండకుండా ఎక్కడికి వెళ్ళిపోతారు? నేను మాట్లాడతాను. ఆ ఇష్టం ఉన్న వాళ్ళు రాకపోయినా మనకు నష్టమేం లేదులే అమ్మా. అన్ని పద్ధతి ప్రకారం జరగాలన్న నువ్వే ఇలా మాట్లాడుతున్నావా పెద్దమ్మా? ఆ నీకంటే లింగు లింగుమంటూ ఒక అత్త ఏడ్చింది. ఎవరూ లేని వాళ్ళు ఏం చేస్తారు చెప్పు? పద్ధతి కోసం పసుపు కొమ్ములు తేవచ్చు. అత్త మామల్ని ఎక్కడి నుంచి తెస్తాం? ఏమీ కాదులేవే. అదేంటి పెద్దమ్మ అలాగంటావు? కొబ్బరాకులు తెచ్చి చాపలడానికైనా మేనమా ఉండొద్దు? మావ దొరక్కపోయినా మేనబా ఉన్నా బాగుండేది. వాళ్ళిద్దరు కూడా ఊర్లో లేరు పిన్ని. ఇప్పుడెలా? అదే వరుస అయిపోతుంది. నేను చిన్నీకి బావనవుతాను అనుకోండి. నేను అనంత్ గారితో కలిసి చాపల్లే పనిలో ఉంటాను. మిగతా పనులు మీరు చూసుకోండి. ఇంకేం ఆలోచించకండి. పట్నం కుర్రాడైనా ఎంత డబ్బున్నోడైనా అండగా నిలబడ్డాడు. చుట్టరికం లేకపోతే ఏంటి, పెద్ద రకం ఉందగా. నువ్వు కాని అబ్బాయి. థ్యాంక్ యూ పెద్దత్త. పెద్దత్త మరి మా చిన్నీకి పెద్దమ్మవైతే నాకు పెద్దత్తేగా. ఆరుగడ్గాయ్ చూసావంటే. పెద్దత్త, నువ్వేంటి ఎక్కడికొచ్చావు? నేను కూడా అక్షింతలు వేద్దామని వచ్చానత్త. అవునా? మగాళ్ళు వేయకూడదు. వెళ్ళు. పని అయిపోయింది కదా. వేయకూడదంట, వేయకూడదు. ఎంత పొగరే దానికి! ఈ వంకతో పనులన్నీ తప్పిపోయాయి కదా, పీడ వదిలిందనుకుంటోంది. అది లేకపోతే పనులు చేసుకోలేక మనమే దాని కాళ్ళు పట్టుకుని రమ్మంటాం అనుకుంటోంది. ఇంటికి రమ్మన్నా పోయేది, దాని ఇంటికి వెళ్ళినా పోయేది. ఏం మాట్లాడకుండా కారాలు ఊరుకుంటూ కూర్చుంటావేంటమ్మా? ఏం చేయమంటావే? దాన్ని ఎట్టగానే ఇంటికి వచ్చేలా చేద్దామని నేను చూస్తా ఉంటే నువ్వే నోరు జారి గువ్వ గుయ్యం అనిపించుకున్నావు. నీ అయ్యొచ్చాక ఏటవుద్దో, ఆ పెద్ద అయ్యొచ్చాక ఏటవుద్దో అని ఉన్నది పాయే ఉంచుకున్నది పాయే అయినట్టు అయ్యిందని నేను గింజుకుని సత్తా ఉన్నా. చెప్పు చీపురు గుమ్మలో వేస్తే ఏ గాలి ధూళి లోపలికి రాదు. ఓహో,
మరి మనుషులు వెళ్ళొచ్చా? తొక్కుకుంటూ వెళ్తే మాత్రం తోలు తీస్తా. ఏయ్, నువ్వు పెద్ద సూర్యకాంతంలో ఉన్నవే. చాలు చాలే నీ బడాయి. వస్తాను సరసు. సరే పెద్దమ్మ. వస్తాను రా బుల్లోడా. ఏయ్. తాతయ్య. తాత, చిన్ని మెచ్యూర్ అయింది తాతయ్య. అదే పెద్ద మనిషి అయిందంట. సర్లే తాతయ్య, నువ్వేం కంగారు పడకు. ఇక్కడ మీ మనోడు నీకే తాతలాగా అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు. మీ పని అయ్యాక రండి. అలాగేరా తాత, ఉంటాను. సరే తాతయ్య. సరే సరసు, నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మన ముగ్గురికి భోజనం తీసుకొస్తాను. రాహుల్ బాబు, ఆ? పెద్దత వల్ల మనుషులు ఎలా బతకాలో తెలిసింది. ఈరోజు నేను జీవితంలో మొదటి పాఠం నేర్చుకున్నట్టుగా అనిపించింది. వస్తాను. మేడం చూస్తే మన పని అంతే. ఇంత హ్యాపీగా ఉంటే మేడం గీయడం అంటావేంటి మ్యాగీ? రా నువ్వు డాన్స్ చెయ్. పెళ్ళంటే ఇంత ఇష్టమేంటి బాబు నీకు? మామూలు సంతోషం కాదు మ్యాగీ, అందరికీ పెళ్లి, కానీ నాకు మాత్రం స్వేచ్ఛ. పంజరం నుంచి ఒక పావురాన్ని వదిలేసినంత స్వేచ్ఛ. ఈ చదువు గోలుండదు, ఈ కోర్సు గోలుండదు, ఏవి ఉండవు. నవ్య, ఈసారి మనిద్దరం ప్లాటినం జ్యువెలరీ తెప్పించుకుందాం. ఇద్దరం ఒకటే డిజైన్ ఆర్డర్ చేద్దాం. బాగుందక్క. అప్పుడు పెళ్లి కూతురు నువ్వా నవ్యానా అని జనాలు కన్ఫ్యూజ్ అయిపోతారు. అయితే అవ్వని. నన్ను పెళ్లి కూతురు అనుకున్నా పర్వాలేదు. అవసరమైతే మీ బావ చేత మళ్ళీ తాళి కట్టించుకుంటాను, కానీ ఈసారి నేను ఒంటి నిండా నగలు వేసుకోకుండా మాత్రం ఉండను. నాకమ్మ కావాలన్న సంగతే మర్చిపోయాను. ఒక ఆడపిల్లకు అమ్మ లేకపోతే ఎంత కష్టమో, అమ్మలా ఉండడం కూడా అంతే కష్టం అనిపిస్తుంది. చెల్లి కోసం ఏమైనా చెయ్యాలన్న ధైర్యం ఉన్నా ఆ శక్తిని కూడా నాకివ్వమ్మా. ఇవాళ నువ్వు నాన్న ఉంటే ఎంత సంతోషపడేవాళ్ళు, చిన్ని కార్యం ఎంత బాగా చేసేవారు. చెల్లి పెళ్లితో పాటు సరస్సు పెళ్లి కూడా కలిపే చేద్దాం. కుదరకపోతే ముందు సరస్సు పెళ్లి చేసి తర్వాత చెల్లి పెళ్లి చేద్దాం. చెల్లి పెళ్లి చూపులకి మాత్రం ఉండని నాన్న, ప్లీజ్. సరే, నవ్య పెళ్లి చూపులు అయ్యేలోగా ఒకసారి సరస్సును చూసి వచ్చేయచ్చు అనుకున్నానురా. కానీ మీరు ఇంత కంగారు పడుతున్నారు కాబట్టి ఇన్ని రోజులు ఆగిన వాణ్ణి ఇంకొక 2 రోజులు ఆగలేనా? నవ్య పెళ్లి చూపుల తర్వాతే వెళ్తాను. థ్యాంక్స్ నాన్న. అదేంటి 2 ప్లేట్లే తెచ్చావు? మరి చిన్నీకి? ఒకటి చిన్నీకే, దానికి తినిపించిన తర్వాతే నేను తింటాను.
ఆ ప్లేట్ ఇలా ఇవ్వు. ఇన్ని కర్రీస్ ఉండగా అదే వేసుకుంటున్నావేంటి? అవి ఫంక్షన్లు కావు, మీకొచ్చిన కష్టాలకు గుర్తులు అని. అవును, చెవులు కుట్టించినప్పుడు, పెద్దయినప్పుడు, పెళ్ళయి పుట్టిల్లు వదిలి పోతున్నప్పుడు, కడుపుతో ఉన్నప్పుడు, పురుడు పోసుకున్నప్పుడు, ఎప్పుడు పంటి బిగువన బాధని తొక్కిపట్టేదే ఆడది. ఈ సరస్సులో ఏదో ఉంది, బాగా చదువుకున్న వాళ్ళకన్నా మించింది ఇంకా ఏదో ఉంది. ఏంటది? లేకపోతే ఊరికే నన్ను ఏడిపించడానికి అలా అంటున్నాడా? ఈరోజు ఎలాగైనా తెలుసుకోవాలా, ఆ నోటితోనే చెప్పించాలా. ఇదేంటి, ఆ విషయం గురించి ఇంకా టెన్షన్ పడుతున్నట్టుంది. అయినా నేనేదో మాట వరుస కంటే ఎందుకింత టెన్షన్ పడుతుంది? అంటే ఎవ్వరికీ తెలియకూడని విషయం బయటపడకుండా దాచిన నిజం ఏదైనా ఉందా? ఏదో ఒకటి భయపడుతుంది కదా. ప్రస్తుతానికైతే ఒక ఆట ఆడుకుందాం. ఏవండి, ఆ, మీకోసమే ఎదురు చూస్తున్నానండి. చూసావు కదా, బాగా అలసిపోయాను, నిద్ర వస్తుంది, పడుకో నువ్వు కూడా. ఏవండి, అప్పుడే నిద్రపోతారేంటండి? మీతో మాట్లాడాలి, లేవండి. ఏంటో చెప్పు. ఏం తెలిసిందో చెప్పాలంట. మళ్ళీ చస్తే ఈ టాపిక్ తీసుకురాదు. అయిపోనాది. ఈ దొంగ సర్టిఫికెట్లు కాదు కానీ నా బతుకు మొత్తం బుక్కిపాలైపోనాది. ఇంత పని చేసినావేటే వాళ్ళమ్మ, నీకేం అన్యాయం చేసినానే నా బతుకుతోటి ఇలా ఆడుకున్నావు? ఇంకెప్పుడు ఇక్కడికి రానులే. అదేంటి అంత మాట అనేశారు? ఇప్పుడు నేనేమన్నానని? అంత తప్పు మాట ఏమన్నాను నేను? రాహుల్ బాబుకి అంత కోపం ఎందుకు వచ్చింది అసలు? ఏంటో. చలేస్తుందండి. చల్లగా ఉందా? లేదు, హాయిగా ఉందిలే. ప్రశాంతంగా పడుకోండి. సిటీకి వెళ్ళాక ఈ ఫార్ములా తీసుకెళ్ళి నీ పేరు మీద రిజిస్టర్ చేయిస్తాను. ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీకో పేటెంట్ రైట్స్ అమ్మేద్దాం. అప్పుడు నువ్వు లక్షాధికారి అవుతావు. నాకేం అర్థం కాలేదు.
హాయిగా ఉందిలే. ప్రశాంతంగా పడుకోండి. సిటీకి వెళ్ళాక ఈ ఫార్ములా తీసుకెళ్ళి నీ పేరు మీద రిజిస్టర్ చేయిస్తాను. ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీకో పేటెంట్ రైట్స్ అమ్మేద్దాం. అప్పుడు నువ్వు లక్షాధికారి అవుతావు. నాకేం అర్థం కాలేదు. తర్వాత అదే అర్థం అవుతుందిలే. ఈ పచ్చకర్పూరం తెచ్చి హెల్ప్ చేసావు. గాడ్ బ్లెస్ యూ. వీళ్ళంతా టెన్షన్ గా ఎదురు చూస్తున్నావో తెలుసా మేడం? చివరికి మీరు ఒప్పుకున్నారు. ఇప్పుడు ఈ విషయం శ్యామలకి చెప్తే ఎగిరి గంతేస్తుంది అనుకోండి. నిజంగా అంత సంతోషిస్తుందా? నిజం మేడం, మీతో సంబంధం కలుపుకోవాలని నాకన్నా తనే ఎక్కువ ఆశపడుతోంది. మంచిదే. ఈ సండే అమ్మాయిని చూసుకోవడానికి రండి. ఓకే మేడం, తప్పకుండా. ఉంటాను. ఈవిడేమో శ్యామలని నమ్ముతోంది. శ్యామలకేమో వేరే ఉద్దేశాలున్నాయి. చివరికి ఏమవుతుందో ఏమో. ఏమైనా మనం మార్చగలమా ఏంటి? ముందైతే శ్యామలకి చెప్దాం. అది చెయ్యి. తీసుకో తాత. థ్యాంక్ యూ తాతయ్య. థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య. ఎస్ తాతయ్య, మరి నేను ఉంటాను. లేరండి, ఉన్నది పెద్దమ్మ, ఈ రాహుల్ బాబు. ఏమైంది సిద్ధాంతి గారు? ఆ సమయంలో అయితే ఏమైనా నష్టమా? నష్టమో అరిష్టమో కాదమ్మా, పిల్లకు ప్రాణగండం ఉంది. ప్రాణగండమా అంటే ఏంటి సిద్ధాంతి గారు? ప్రాణగండం అంటే ప్రాణానికి ప్రమాదం. ఇంతకు ముందు జలగండం ఉండాలి. అవును, ఆ గండం దాటిపోయింది అనుకున్నాం. ఇంకో గండం ఉందా? అవునమ్మా. వాళ్ళ అసలు మనుషులేనా? అలాంటి వాళ్ళు హోమంలో కూర్చుంటే పూజకు వాల్యూయే ఉండదు. నువ్వు ఆగబ్బాయ్, అసలే దీని కొనదా ఆళ్లే కదా. వాళ్ళ కాళ్ళు పట్టుకునైనా తీసుకొస్తాను. నా చెల్లెల కన్నా ఎక్కువ. సరే పంతులు గారు, అదేదో మీ చేతుల మీద జరిపించండి. వాళ్ళని ఎలాగైనా నేను తీసుకొస్తాను సిద్ధాంతి గారు. మంచిదమ్మా. ఊళ్ళో అందరినీ పిలవడానికి పత్రిక అచ్చయించాలి. దాని మీద ఏం రాయాలో మీరే రాసివ్వండి సిద్ధాంతి గారు. అలాగే. ఆ సిద్ధాంతి గారు చెప్పిన దానికి భయపడుతున్నావా? ప్రాణగండం అన్న మాట గుర్తుకొస్తేనే గుండె పిండేసినట్టు అవుతుంది రాహుల్ బాబు. నాకు ఇలాంటి వాటి గురించి తెలియకపోయినా నేను మీ నమ్మకాల్ని తప్పుబట్టను. శాంతి హోమం జరిపిస్తే చిన్నీకేం కాదన్నారు కదా, ఇంకెందుకు భయపడుతున్నావు? సరసు, ఇంకేం ఆలోచించుకో. మిగతావన్నీ నేను చూసుకుంటాను. ఇదిగో, నేను సిద్ధాంతి గారిని డ్రాప్ చేసి హోమానికి కావాల్సిన పూజ సామాన్లన్నీ లిస్ట్ రాయించుకొని వచ్చాను. అలాగే ఇన్విటేషన్స్ కూడా త్వరగా ప్రింట్ చేయించాలి. సరసు, నువ్వు రెడీ అయ్యి వస్తే వెళ్దాం. ఇక్కడొక మనిషినున్నాను, ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నానని కొంచెం కూడా అర్థం చేసుకోవట్లేదు. అయినా ఇప్పుడు ఇంత సీరియస్గా రాయాల్సిన విషయాలే ఉన్నాయి. ఏ రాతలేవో రాయాల్సిన వయసులో రాసుంటే మినిమం ఐఏఎస్ అయి ఉండేవాళ్ళు. ఇప్పుడింతో ఎలా మాట్లాడాలి? అపార్థాలన్నీ పక్కన పెట్టి అడ్డుతెరలన్నీ తొలగించి ఒకరితో ఒకరు
మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటామంటే వద్దని ఎవరంటారు వాగ్దేవి? కావాలనైతే అనుకోవట్లేదు కదక్కా. ఇష్టం లేని పని చేయమని నేను బలవంతం చేయలేనక్కా. కాకపోతే నవ్యం చూసుకోవడానికి వస్తున్నారు కదా, వాళ్ల ముందు కూడా ఈ గొడవలు అపార్థాలు ఇలాగే ఉంటే లోకు అయిపోతాం. ముఖ్యంగా ఆ శ్యామల ముందు చులకనైపోతాం. ఏంటక్కా ఇది? నేనడిగిందేంటి, ఆయన మాట్లాడుతుందేంటి? కన్నబిడ్డ కోసం ఆ మాత్రం వాళ్ళున్నంతసేపు మంచిగా మాట్లాడలేరా? పోనీ ఒకవేళ వాళ్ళకి మా గురించి తెలిసే అనుకో, తెలిసిపోయింది కదా అని ఎడమొహం పెడమొహంగా ఉండాలా? ఇంకా చులకనైపోవు? ఏం కాదులే వాగ్దేవి, మరీ అర్థం చేసుకోలేని మనసులేని మనిషి కాదు మరిదిగారు. మంచిగానే ఉంటారులే, నువ్వేం కంగారు పడకు. కుంటాను, నువ్వు వెళ్ళవే. టాటా పెద్దత్త. టాటా మైనర్ బాబు. అగో నువ్వు దాచుకొని ఇంటికెళ్ళి అంకుల్కి ఇవ్వు. అరే నీకు కూడా ఫ్లయింగ్ కిస్ వచ్చే. అత్తారింట్లో అక్కా చెల్లెలు సీరియల్ చూడలేదేంటి? అందులో ఆదిత్య ధరని అట్టాగే పెట్టుకుంటారు. ఓహో ఏంటి అలా చూస్తున్నావు? కూర్చో. మీ వెనకాల నువ్వు ముందు కూర్చొని డ్రైవ్ చేస్తావా? దా కూర్చో. నువ్వు ఇక్కడ బట్టలు ఉతుకుతున్నావా? ఏటి ఇట్టా వచ్చినావు? ఇవ్వాల్సిన డబ్బులు తీసుకొచ్చినావా? అంతకన్నా గొప్ప సంగతులే రెండు మోసుకొచ్చాను. ఒకటి వింటే చిందులేస్తావు, ఇంకొకటి వింటే గంతులేస్తావు. ముందు ఇయ్యాల్సిన బాకీ ఇయ్యకపోతే రెండు కలిపేస్తా. అబ్బా ఇస్తాలే నాగమణి, డబ్బులదేముంది? ఇవాళ్ళ ఇంట్లో ఉంటాయి, రేపటికి రెక్కలు వస్తాయి. మీ సరసు లేదు? లేదు. ఎందుకుంటుంది? ఇప్పుడు ఇంకా నీ ఇంట్లో ఎందుకుంటుంది అంట. ఆ పట్నం కుర్రాడి బండి మీద ఎక్కి ఊరేగుతుంటేను. ఏటి? నేనేమో అనుకున్నాను సుమి, పోయి పోయి పెద్దయ్య గారు మనవన్నే పట్టేసిందే. అప్పుడు మా ఆయనే కాదు, ఊరంతా వచ్చి చెప్పినా పెళ్లి సూపులు వంక పెట్టి ఎగ్గొట్టచ్చు. ఓసిని అగైత్యం కూలా. సరేలే, అయితే రేపే రమ్మని కబడెడతాను. ఇదిగో మరి నా బాకీ సంగతేటి? అయ్యో రామా, ముందు పెళ్లి చూపుల సంగతి తేలిని అమ్మా. నేనెక్కడికి పోతాను, డబ్బులు ఎక్కడికి పోతాయి? ఇవాళ కాకపోతే ఇంకో వారానికి ఇచ్చేను. ఎంత మాయ చేసినా మర్చిపోదుగా. కర్మరా బాబు, ఈ పల్లెటూరులో పరువు పోగొట్టుకోవాలనుంది. కాలేజీలో ఎంతమంది ఆడపిల్లలు అంటుండేవాళ్ళు ఏంటి? ఒకరా ఇద్దరా? ఝాన్సీ, నాన్సీ, ఫరీదా, రాజ్యలక్ష్మి, నాగలక్ష్మి, రెజీనా. ఆపండి ఆపండి ఆపండి, పేర్లు కూడా బాగానే గుర్తుపెట్టుకున్నారే. నాకు భాషతో భేదం లేదు సరసు. కాకిలా మెడ వెనక్కి తిప్పకండి, ముందుకు చూడండి, రోడ్డు ఉంటుంది. వెనక్కి చూడకండి, రోడ్డు మీద మనం ఉంటాం. 4 గ్రాములు 200 మిల్లీగ్రాములు. సరసు 25,000 వస్తుంది, ఎక్కువేం రావు. సరే ఇవ్వండి. నా నియోజకవర్గంలోని రైతుల సమస్యలు వినడానికే నేను హైదరాబాద్ నుండి వచ్చాను. ఇప్పుడు వీళ్ళ తరఫున మీతో మాట్లాడుతున్నాను.
శ్యామల గారి నాయకత్వం వర్ధిల్లాలి. శ్యామల గారి నాయకత్వం శ్యామల గారి నాయకత్వం శ్యామల గారి నాయకత్వం శ్యామల గారి నాయకత్వం శ్యామల గారి నాయకత్వం. సరస్సు ఏది ఆగండి అమ్మగారు, అమ్మగారు ఆగండి, అమ్మగారు ఆగండి, ఏమండి అమ్మగారు ఆగండి, అమ్మ ఆగండమ్మా, అమ్మ ఆగండి. గుర్తుపెట్టుకున్నాను కదండి, చదువు రాకపోయినా నాకు గుర్తుంటుందండి. సరే చెప్తాను, గుర్తుపెట్టుకో. 9, 8, 6, 9, 6, 1, 2, 3, 4, 5. సరేనా? అట్టగే. నేను ఎలాగోలాగో మాట్లాడి కలవడానికి చూస్తాను, కానీ ఇది వాళ్ళ కుటుంబ విషయం కదా, బయటెవరికి తెలియనివ్వద్దు. నన్ను కలిసినట్టు ఇప్పుడు ఆ పెద్ద ఆయనకి కూడా తెలియనివ్వద్దు. సరేనా? ఉంటాను. నువ్వు చాలా బాగా గుర్తుపెట్టుకున్నావే, నీకు బాగా మెమరీ పవర్ ఉంది. ఆ, మీరు గుర్తుపెట్టుకునే దాని ముందు మా గుర్తుపెట్టుకోవడాలు ఎంతలేండి. నాన్సీ, ఫరీదా, రాజలక్ష్మి, అనసూయ. ఓ ఆపా. కాదు, బట్టలు కొట్టొచ్చింది, దిగు. ఇదా? ఇదే, పద. కొంచెం చిన్న దాంట్లో కొందామని. చిన్నదేలే, దా. సరసు, నీకేం కావాలో తీసుకో. చిన్నికి మాత్రమే బట్టలు తీసుకోవాలండి. అదేంటి, చిన్ని బట్టలు తీసుకో. చిన్నికి, నీకు, ఇంకా నువ్వు ఎవరికన్నా బట్టలు పెట్టాలంటే వాళ్ళకు కూడా తీసుకో. అయ్య బాబోయ్, నా దగ్గర అన్ని డబ్బులు లేవు రాహుల్ బాబు. నేను డబ్బులు ఎవరు అడిగారు? తాతయ్య తీసుకోమన్నారు, నువ్వు తీసుకో. ఎందుకు? ఏంటి, నువ్వు తాతయ్య మాటకే ఎదురు చెప్తావా? అది కాదు సరసు, ఈ ఫంక్షన్ ఆగదు, గ్రాండ్ గా చేస్తాను అని నేను ఛాలెంజ్ చేశాను. ఇది నాకు ప్రెస్టేజ్ ఇష్యూ. తాతయ్య దగ్గర నాకు మాట రాకూడదు. నీ డబ్బులు గనక తీసావనుకో, నేను అస్సలు ఊరుకోను. అండర్స్టాండ్? అంటే నీకు అర్థమైందా అని. చెప్పండి సార్. ఈ అమ్మాయికి ఏం బట్టలు కావాలో చూపించో. మంచి రేంజ్ లో చూపించే. అలాగే సార్. ఇదిగో, మా పెద్దత్తకు కూడా మంచి శారీ తీసుకో. చూడండి, ఇంకా చూపిస్తాను, ఇట్రండి. ఇది చిన్నికి బాగుంటుంది కదా రాహుల్ బాబు. ఏ బాగుందే, ఇదొక్కటేనా? ఇంకా తీసుకో. ఎప్పుడు అనుకోలేదు.
ఇంతకాలం నువ్వు మీ అత్తనే చూసు, ఇంక నుంచి మనుషుల్ని కూడా చూస్తావు. ఫీల్ అవ్వకు. మన చిన్ని ఈ బట్టల్లో మెరిసిపోవాలి, అర్థమైందా? అండర్స్టాండ్. ఇది ప్యాక్ చేయండి. బాబు, ఆ? చిన్నిని కూడా ఇలా తయారు చేసుకుని చూడాలని నాకు చాలా ఆశగా ఉంది. అవునా? నాకు కూడా ఆశగానే ఉంది. త్వరలోనే చూస్తాంలే. రాహుల్ బాబు, ఏంటి? మనిద్దరం కలిసి ఒక ఫోటో దిగుదామా? ఫోటోనా? ఫోటోనా? చెప్పు రాహుల్ బాబు. సరే. ఏమండి, మమ్మల్ని ఇద్దరిని ఒక ఫోటో తీయండి. లోపలికి పదండి. కళ్ళు మూసుకొని పోనివ్వండి రాహుల్ బాబు. కళ్ళు మూసుకొని బైక్ పోనివాలా? మా తల్లే, ఇంటికి పోనివాలా, పైకి పోనివాలా? కళ్ళు మూసుకొని సరిగ్గా కూర్చో. ఆపండి ఆపండి. ఎందుకు ఆపమన్నావు? అది కావాలి. ఆగాగు. ఏంటి ఇలా అరటికల రోడ్డు మీద పెట్టి వస్తే ఆవులు మేసేస్తాయి? ఏంటి, ఇంత పెద్ద అరటి గెల నేను తీసుకురావాలా? తను అని పెళ్లికి ముందు ఆ కోర్సులో జాయిన్ చేసింది. వాళ్ళేమో రోజుకో ప్రాజెక్టు పేరు చెప్పి చంపుతున్నారు. పొద్దున్న పెళ్లి చూపులు, మధ్యాహ్నం ప్రాజెక్ట్ వర్క్. నాకు డౌట్ ఉంది, చెప్దుగాని రావదినా? నేనా ఇప్పుడా? అబ్బా రావదినా, లేకపోతే వాళ్ళు మళ్ళీ తక్కువ మార్కులు వేసి అమ్మ మళ్ళీ క్లాస్ పీకి నా వల్ల కాదు. రా. చచ్చిపోనా నాయనా. ఇప్పుడు ఇదేటి డౌట్ అడుగుతాదో నా నేటి చెప్పాలో నాకేటి తెలీదు. ఏటి చెయ్యాలా? అబ్బా ఆలోచించింది చాలు. రా వదినా, రా. కూడా నాకు తెలీదు, దానికి తెలీదు. నేనేటి చెప్తే అదే నిజం. రాసుకొని. నువ్వు మామూలు దాని కాదక్కా. ఈ అరువు తెలివితేటలతోనే ఇన్నాళ్ళు మేడంని మేనేజ్ చేస్తూ వస్తున్నావు కదా. థ్యాంక్స్. నువ్వు తిను, నువ్వు రాసుకో. ఏదైనా డౌట్ ఉంటే అడుగు. అలాగే వదినా. గుడ్. ఈ దారుణాన్ని చూసే కన్నా నోరు మూసుకొని తినడం బెటర్. ఏంటిది? అక్కడ నేను ఐస్ తినలేదు, చిన్ని కోసమని తెచ్చాను. మొత్తం కరిగిపోయింది. ఇంత అమాయకంగా ఉంటే ఎలా సరసు? అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎలా ఉంటుందనుకున్నావు? అదేమన్నా మీ నాగమ్మత మనసు అనుకున్నావా? కరిగిపోకుండా అలా రాయిలా ఉండడానికి. ఐస్ క్రీమ్ తెచ్చే పద్ధతి ఇది. తీసుకో. ఇదిగో, నీకు చిన్నీకే కాదు, మా పెద్దత్తకు కూడా ఇవ్వు. నేను తెచ్చానని చెప్పు. ఎడం కాలెందుకులే, కుడికాలు పెడదాం. ఈసారైనా మేడం ఎలాంటి పనికిమాలిన పనులు చెప్పకుండా, కాళ్ళు చేతులు విరక్కుండా తిన్నగా ఉంటే అంతే చాలు. ఏంటి, ఇల్లంతా ఎంత హడావిడిగా ఉంది? ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందా ఏంటి? అలాంటిది ఏమైనా ఉంటే మన కబురు చేస్తారే. చెప్పలేదు అంటే కొంపదీసి ఉద్యోగంలో నుంచి పీకేశారా ఏంటి? మీరు టెంపరీ పిఏ అన్నారు కదా, పర్మనెంట్గా ఉండనేమోనని పరిగెత్తుకుంటూ వచ్చేసాను. అవును మేడం, ఏంటి హడావిడి?
ఏదైనా ఫంక్షనా? ఇన్నాళ్ళు మీ ఇంటికి రాలేదు కదా ఏకాంబరం, మీకు తెలీదులే. ఈ రోజు మన నవ్యకి పెళ్లి చూపులు. అమ్మా, ఇందాక అడిగితే మేడం మారిపోయిందని చెప్పి ఇప్పుడు చల్లగా పెళ్లి చూపులని చెప్తుంది చూడు. నిజంగా మేడం మారిపోయింది కదా అని ఓవర్ యాక్టింగ్ చేసుంటే ఉద్యోగం ఊస్టింగ్ అయిపోయి ఉండేది. నవ్వికి పెళ్లి చూపులా? ఆహా, ఎంత మంచి వార్త విన్నాను మేడం. వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం దగ్గర నుంచి ఏ లోటు రాకుండా అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలే కంబరం. అలాగే మేడం.